నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జానకంపేట గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ను కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ప్లాంటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీఓ, టీఏ, ఎఫ్ఏలను సస్పెండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఎడపల్లి మండలంలోని జానకంపేటలో రోడ్డుకు ఇరువైపులా చేసిన అవెన్యూ ప్లాంటేషన్ సరిగ్గా లేకపోవడంతో వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటినట్లు ఎంపీడీఓ గోపాలకృష్ణ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో 2 రోజులుగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఉపాధి హామీ, ఏపీఓ, టీఏ, ఎఫ్ఏలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. మొక్కలు సరిగ్గా లేని స్థానంలో 12 ఫీట్ల మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. అయితే గ్రామంలో ఉన్న పశువులు వాటిని పాడు చేస్తున్నాయని, వాటి బారి నుంచి మొక్కలను కాపాడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీపై ఉందని అన్నారు. పశువులు తిరిగే సమయంలో మొక్కలకు రక్షణగా వన సేవకులను ఉంచాలని గ్రామ పంచాయతీ అధికారిని ఆదేశించినట్లు చెప్పారు. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మొన్న నవీపేట వెళ్ళేటప్పుడు జానకంపేట నుంచి ఈ బాసార్ రోడ్లో జానకంపేట పరిధిలో ఉన్నటువంటి ఈ హరితహారం స్ట్రెచ్ చూసి బాగాలేడ ఏపీఓను తర్వాత టీఏను సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అదే మన ఈ స్ట్రెచ్ అంతా బాగు చేద్దామనే ఉద్దేశంతో 12 ఫీట్స్ మొక్కలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ జానకంపేట వాళ్ళు సస్పెండ్ అయినా కానీ ఏపీఓను, టీఏను, ఎఫ్ఏను పనిచేయమని చెప్పి ఈ 2 రోజుల కార్యక్రమం వాళ్ళకు అప్పచెప్పి ఈ రోజుతో మొత్తం 12 ఫీట్స్ మొక్కలన్నీ కూడా నాటించడం జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మొక్కలు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడనే పశువులు ఇదే భాగం నుంచి కిందికి దిగి అటు